దేవుడు ఒక్కసారి ఒక ఆజ్ఞ జారీ చేసిన తర్వాత దానిని ఎవరైనా మార్చగలరా అంటే ఎవరు దానిని మార్చలేము. ఒక్కసారి దేవుడు ఒక నిర్ణయం తీసుకొని నీవు ఇది చెయ్యి అని చెప్పినా, పాస్టర్ గారు మీరు పలానా చోటకి వెళ్ళి వారికి ఒక సువార్త ప్రకటించండి అని అంటే ఈయనన్నాడు ఓకే నేను వెళ్తాను అని చెప్పి ఇటు వెళ్ళబోయినటువంటి పాస్టర్ గారు ఇటు తిరిగాడు. దేవుడు ఏం చేశాడు? ఆయన్ని అక్కడ దాకా వెళ్ళినటువంటి ఆ పాస్టర్ గారిని చేపతోటి తీసుకొచ్చి మరలా ఎక్కడికి తీసుకురావాలో అక్కడికి తీసుకొచ్చి పడేసి వెళ్ళు నువ్వు సువార్త చెప్పు అంతే. మీకు అర్థమవుతుందా? మనం తప్పించుకోవాలనుకున్నప్పటికీ కూడా దేవుడు ఒక్కసారి డిసైడ్ చేశాడు అని అంటే అది ఇంకా వన్ సైడే, ఇటువైపు వెళ్దాం ఇటు అడిగేద్దాం అంటే కుదరదు. దేవుడు ఒక్కసారి పరిస్థితిని నిర్ణయం తీసుకున్న తర్వాత ఏ పాస్టర్ గారి వల్ల కూడా అది మార్చబడడం సిద్ధం కాదు, తథ్యం కాదు. కానీ ఇక్కడ ఏం జరిగింది అని అంటే వెంటనే దేవుడు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మార్చగలిగినటువంటి పరిస్థితిని క్రియేట్ చేశాడు ఈ పాస్టర్ గారు. హిజ్కియా గారు వెంటనే ఏం చేశాడు? ప్రభువా నేను ఎలాంటి వాడినో మీకు తెలీదా? నేను ఎంత మంచి పనులు చేస్తా ఉన్నానో నీకు తెలీదా? నీ సన్నిధిలో నేను ఎలా కనబడతా ఉన్నానో మీకు తెలీదా? నాకు ఆయుష్ కావాలంతే, అంతే. వెంటనే శాసనం మార్చబడింది. 15 సంవత్సరాల ఆయుష్ మరలా దేవుడు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆయనే వెనక్కి తీసుకున్నాడు. ఇప్పుడు మరి అదేంటండి పాస్టర్ గారు నేను వెళ్ళను అని అన్నప్పుడు, తర్షీషు వెళ్తా ఉన్నప్పుడు ఆయన ఎందుకు ఇలా తీసుకొని వచ్చి ఇక్కడ దించి వెళ్ళాడు అని అంటే అప్పుడు ఆయన పరిస్థితి వేరు, ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి వేరు. ఈయన ఏం చేస్తా ఉన్నాడు? గోడ తట్టు తన ముఖాన్ని తిప్పుకొని నీ సన్నిధిని నేను ఎలా కనబడుతున్నానో నీకు తెలీదా ప్రభువా? నేను ఎంత మంచిగా నీ సేవ చేస్తున్నానో నీకు తెలీదా ప్రభువా? నాకు ఆయుష్ కావాలి అంతే అని తను ప్రార్థనాపూర్వకంగా దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మీరు ప్రార్థన చేయండి. ఎలాంటి పరిస్థితి అయినా, అది సాతాను తీసుకున్న నిర్ణయమైనా దేవుడు తీసుకున్న నిర్ణయమైనా మరలా మార్చబడుతుంది. హల్లెలూయా. కాబట్టి హిజ్కియా గారి యొక్క ప్రార్థన దేవుని నిర్ణయాన్ని సహితము మార్చివేసి మరలా 15 సంవత్సరాల ఆయుష్ ఇవ్వబడింది. ప్రార్థన ఎంత శక్తివంతమైందో ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. కాబట్టి క్రైస్తవులైన వారు ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనను ఊపిరిగా పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేస్తే ప్రార్థన ద్వారా కుటుంబాలు గొప్పగా మార్చబడతాయి. ప్రార్థన ద్వారా కుటుంబాలు వర్ధిల్లుతాయి. ప్రార్థన ద్వారా నీ బిడ్డలు సఫలీకృతమవుతారు. ప్రార్థన ద్వారా నీ పరిస్థితులన్నీ కూడా మార్చబడతాయి. ఇది శ్రేష్టమైనటువంటి ఉదాహరణ బైబిల్ గ్రంథంలో ఏదైనా ఉంది అని అంటే 15 సంవత్సరాల ఆయుష్ మరలా ఇవ్వడం